మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో విద్యను పటిష్టం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. మీరందరూ కూడా ఉపాధ్యాయులు కూడా మొన్న డిఎస్సిలో కూడా చాలా పారదర్శకంగా ఈ రాష్ట్రంలో డిఎస్సి నిర్వహించినటువంటి మంత్రివర్యులు యువ నాయకులు లోకేష్ బాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి, అలాగే ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంచెం చిన్న చూపు ఉండేది, ఆ విధంగా ఉండకూడదు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలకు దీటుగా స్కూల్స్ అన్నింటినీ కూడా పటిష్టం చేయాలని చెప్పి మన రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారు, అలాగే మీ అందరికి కూడా తెలుసు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా నడుస్తాయో ఆ విధంగానే ప్రభుత్వ పాఠశాలలో కూడా నడిపించాలని చెప్పి, అలాగే ఈరోజు 27 రకాల ఆటల పోటీలకి మొత్తం ప్రతి స్కూల్కి కూడా ఒక కిట్ని అందించాలి. పిల్లలు మానసికంగా దృఢంగా ఉండాలని చెప్పి ప్రతి ప్రభుత్వ పాఠశాలకి ఈరోజు ఈ ఎక్విప్మెంట్స్ కూడా ఇస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలకు డ్యూటీగా పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో మన మంత్రివర్యులు ముందుకు పోతా ఉన్నాడు. మీరు అందరూ కూడా ఈరోజు ఈ SGFI గేమ్స్ సిస్టమ్ కూడా ఈ ఆట వస్తువులు కొనాలంటే ఎవరినో డోనర్ని అడిగే పరిస్థితి ఉండేది ఇంతకుముందు. ప్రభుత్వ పాఠశాల ఆ విధంగా ఉండకూడదు. ప్రభుత్వ పాఠశాలకి ప్రభుత్వమే ఇవి అన్ని కూడా ఎక్విప్మెంట్స్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన రావడం కూడా మన అందరం కూడా గర్వించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, అలాగే ఈరోజు మిడ్ డే మీల్స్ మీరు మధ్యాహ్న భోజన పథకం కూడా దాన్ని ఏ విధంగా క్వాలిటీ చేశాడు. అలాగే ఇంటర్ విద్యార్థులకి డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఇంటర్ విద్యార్థులకు కూడా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం అందిస్తా ఉన్నాడు. అంటే పేద పిల్లల పట్ల పేద విద్యార్థుల పట్ల ఆయనకి కమిట్మెంట్. మీరందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో తల్లికి వందనం, మీరందరూ కూడా ప్రతి పేదవాళ్ళ పిల్లలు ఈ విద్యకు దూరం కాకూడదు, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పి ఈ తల్లికి వందనం కూడా విద్యార్థులందరూ కూడా ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వం పేద పిల్లల పట్ల పేద విద్యార్థుల పట్ల ఎటువంటి కమిట్మెంట్ తో ముందుకు పోతా ఉందో మీరందరూ కూడా ఒకసారి అర్థం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా స్కూల్ ఉపాధ్యాయులు కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన స్కూల్ HM గారికి, అలాగే మన స్టాఫ్ అందరికీ కూడా ఉపాధ్యాయులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.